అధ్యాయం ఇది మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అధ్యాయం. దగ్గర కనుక మనము పుట్టినప్పటి నుండి యోహాను సువార్త 15 అధ్యాయం మనం చాలాసార్లు చాలా పర్యాయాలు వింటూనే ఉన్నాం. ఎప్పుడు పుట్టిన కాడి నుంచి తల్లి గర్భంలో నుండి కాదు. రోమా 10:9 రాయబడిన ప్రకారం రోమి రాసిన పత్రిక అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని 8 కూడా చదువు 8 అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను హృదయములోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల రక్షింపబడుదువు. అదేమని చెప్పుచున్నది. వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. విశ్వాసం అంటే ఏంటి? బైబిల్లో 66 పుస్తకాలు మనం చూస్తే విశ్వాసము బలమైనది. విశ్వాసము అన్నిటికనే బలమైనది. విశ్వాసం ద్వారానే హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మొట్టమొదటి చూస్తే హెబ్రీలో హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం చదవండి. 11వ విషయం, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను కొనువారిని మీలో ప్రతివాడును పూర్ణమగు నిమిత్తము కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచమని అపేక్షించున్నాను. చూసారా? ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. ప్రయోగి నలుపుని నీ ప్రజలు నిలబడి తగిన వాడిని కాదు. నా హిందూ కుటుంబం జన్మించి విగ్రహాదుగా త్రాగుబోతుగా దొంగ జీవించే దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడిని. అయితే నన్ను జ్ఞాపకం చేసుకొని ఇర్మియా మాట 4 వచ్చిన ప్రకారం తల్లి గర్భంలో రూపడకమునిపే తల్లి గర్భంలో బయలుపడకమునిపే నన్ను రాజ్యంగా చేసి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ మాతో ఉంచండి. మా మధ్య సింహాసనం వేయండి. మా తలంపులు మా చూపులు నీ వైపులా సహాయం చేయండి. మా కనుల నడుమ నీ వాక్యం భాష్యమని ఉంచండి దేవా, సహాయం చేయండి. సాతానికి తావులేఖం చేయండి. మా 18:20 ప్రకారం ఎక్కడ 2-3 నా నామం కూడిందిరో వారి మధ్య ఉంటున్నావు దేవా. 2-3 కంటే ఎక్కువగా ఉన్నావు. మీరు మా మధ్య ఉందకు నా స్తోత్రాలు. మా మధ్య ఉండి మీరు నాతో మాట్లాడుతున్న దేవానికి చెల్లిస్తూ మత్తయి సువార్త 10:20 కోరుకుంటూ మా రక్ష యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఇక్కడ మందులు కాక, మందులు అంటే ఏంటి? మందులు ఎవరు మందులుగా ఉండేది? బాగా తిని పొట్ట నిండా తిని పెడతారు వాళ్ళు మందులు. కనుక మనం ఇంత తినకూడదు, ఇంతే తినాలా. ఇంత తింటేనే మందులు కాము. ఇంత తింటే
రాగానే వెళ్ళిపోతా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే ఇక్కడే ఉన్నాను అంకుల్. మళ్ళీ అంటే పొట్ట నిండా తిన్నావు అనమాట. నువ్వు పొట్ట నిండా తిన్నా. కనుక పిల్లారా, మన జీవితంలో విశ్వాసముగా రక్షింపబడిన వారంగా ఆయన యొక్క శరీరక్తంలో పాలు పొందే వారంగా యేసువారి యొక్క భాగంలో మనము ఏమయ్యాం? భాగస్థులుగా ఆయన ఏ విధంగా అయితే నీతిని నెరవేర్చినాడో ఆ నీతిని నెరవేర్చిన వారంగా యేసు ప్రభు యొక్క రోమాలు అంటాడు, యేసు యొక్క మరణంలో మనము పాలి భాగస్థులం. పాలి అంటే పాత జీవితం అంతా ఏమైంది? ఆ బాప్తిసంలో సమాధి అయిపోయింది. ఈ లోక తలంపులు, ఈ లోక ఉన్న సమస్యలన్నీ కూడా అయినాయి, సమాధి అయిపోవాలి మన జీవితంలో. మళ్ళీ వాటిని త్రవ్వకూడదు. కనుక పిల్లరా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏమంటున్నాయంటే 11 వచ్చిన చదివాం కదా, పరిపూర్ణము నిమిత్తము మీరు ఇది వరకు చదువు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని. తుదమట్టు కంటే ఎప్పటివరకు? ప్రభువు వచ్చేవరగా, లేక ప్రభు మనల్ని తీసుకునేవారు. విశ్వాసంలో మనము విశ్వాసయోగ్యులుగా ఉండాలి. ఏప్రిల్ మనం చదివితే విశ్వాసయోగ్యులు 25 ఉన్నారు. కానీ పిల్లరా, ఆ విధంగా మనం విశ్వాసంగా ఈ లోకాన్ని జీవించే వారికి ఉండాలి. ఎక్కడ కూడా మనం భయపడనక్కడ లేదు కదా. ఆ విధంగా మన పితరుడైన అబ్రహాం కూడా వేసాడు. ఏమయ్యాడు? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మరి అబ్రహాం గురించి చెబుతాడు. అతడు యెహోవాను నమ్మెను. ఏంటంటే ఏమని నమ్మాడు? నిన్ను, నీ కుటుంబమును, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, తరాలు కూడా ఆశీర్వదింపడతాను. కనుక ఆయన యెహోవాను నమ్మినాడు, అతనికి నీతిగా ఎంచబడింది కదా. కనుక పిల్లరా, మన జీవితంలో ఏం చేయాలా? యెహోవాను, యేసు ప్రభువారిని నమ్మేవారంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. 5:43 చెబుతాడు మత్తయి సువార్త 5 ఆఖరి వచనం ఏమని చెప్తాడు చెప్పండి? ఎవరైనా చూడకుండా చెప్పాలా, చూసి చెప్పడం కాదు. చూడకుండా చెప్తేనే పెన్నులు ఇస్తాం. నేను దరిదాపు 2000 బ్రాంచీలకి వెళ్ళా. 2000 బ్రాంచీలకి ఎబ్రోన్ నుంచి 2000 బ్రాంచీలకి ఆదివారం, క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి వెళ్ళినప్పుడు మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటా. ప్రశ్నలు చెప్పిన ఎవరైతే చెబుతారో వాళ్ళకి పెన్నులు ఇస్తాయి. పెన్ను ఈ దరిదాపు 2000 పెన్నులు పెంచి పెట్టా. 2000 పెన్నులు. కానీ పిల్లరా, వాక్యం అంటే మనకు సవాలుగా ఉండాలి. వాక్యం అంటే బజార్లో నిలబడినా, ఎక్కడ నిలబడినా సవాల్. యేసు ప్రభువే లోకరక్షకుడు, నీ పాపల కొరకే, నా పాపల కొరకు లోకానికి వచ్చినాడు యేసు ప్రభువారు. ఇంకా నీ కనులు మూసుకున్నావా? ఈనాడే తెరువు. కనులు మూసుకుంటాం ఏంటంటే మరణం. తప్పదు నరులకు సావు, పోయిన ప్రాణము ఇక రాదు. తప్పదు నరులకు సావు, పోయిన ప్రాణము ఇక రాదు. గొప్పగా కట్టిన మేడలు మీదెల్లు ఆస్తులు నీయం పడి రావు. గొప్పగా కట్టిన మేడలు మీదెల్లు ఆస్తులు నాయం పడి రావు. రాదు ఏదియు నీదుయం పోదు
వీస వీడి రాదు ఏది నీదుయం ఓదు వీస వీడి. కనుక పిల్లరా చూడండి, ఇంకో మాట అబ్రహాం గురించి చదువుతాం. రోమా 4వ అధ్యాయం 2వ వచనం చదువు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల ఆ, అతనికి అతిశయ కారణం కలుగదు గాని అది దేవుని ఎదుట కలుగదు. 6వ వచనం చదువు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవడని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధనుడని దావీదుతో కూడా చెప్పెను. కనుక పిల్లలు ఆ విధంగా ఆ మనుషుడు ధన్యుడు. ధన్యులు ఎవరండి ఈ లోకంలో? ధన్యులు ఎవరు చెప్పండి? మత్తయి సువార్త 5:9 సార్లు రాయబడింది ధన్యులు ఎవరనేది. మళ్ళీ 144:15 చూడొద్దు, చూడకుండా చెప్తే అయిపోయింది. 144:15 చూడకుండా చెప్పాల. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులో. మేడలో మిద్దిన వాళ్ళు ధన్యులో. యెహోవా తమకు యేసు క్రీస్తు తమకు రక్షణ కలిగిన వారు ధన్యులు. కనుక పిల్లేరా ఆ ధన్యులో ఉండాలి మనం. ఈ తుచ్చమైన లోకం చూసేవారం కాకుండా, అనిత్యమైన లోకం చూసేవారం కాకుండా, పడిపోయే లోకాన్ని చూసేవారం కాకుండా, చెడిపోయే లోకాన్ని చూసేవారం కాకుండా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించమైన యేసువే విశ్వసిస్తూ పందెములు ఓపికతో పరిగెత్తుదుమా. ఎక్కడ అవ్వడం చెప్పండి ఎవరైనా. హెబ్రీ 12వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడండి. హెబ్రీ 12వ అధ్యాయం. ప్రభుని బట్టి చెప్తున్నాను, ఈ బైబిల్ చెప్తున్నా అంటే, ప్రచారం చేస్తున్నానంటే నాకు జ్ఞానం లేదు. 6 నెలలు గేదెలు కాచా. గేదెలని తెలుసా? బర్రెలు కాసుకున్నాడు ఇక్కడ నిలబడతాడు. ఇక్కడ బర్రెలు కాసుకున్నాడు గడియారం పెడతాడా? బర్రెలు కాసుకున్నాడు షట్టేస్తాడా? దేవుని యొక్క మహా కృప ప్రేమ. కానీ ఇప్పుడు అది మన జీవితంలో ఇవన్నీ అలవర్చుకునే వారంగా ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం మరి కొన్ని 2-3 వచనాలు మాత్రమే చదువుకున్నాం. 2-3 మొదటి 7 వచనాలు చదువుకుందామండి. నేను క్వశ్చన్, మీరు క్వశ్చన్ చదువుతారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు అయినారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయన నిలిచిందో నేను ఎవరిని ఏం నిలుస్తుందో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏడు కలిసి అవుతుంది. నా యందు మీరును, మీ యందు నా వాళ్ళు నిలిచిన వెళ్ళ మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి అంటే చెట్టు అనుకోవచ్చు, లేకుంటే ఒక తోట అనుకోవచ్చు. ఆ ద్రాక్షవల్లిలో ఫలించాలంటే నిజమైన ద్రాక్షవల్లిలోనే ఫలిస్తాయి.
చూడండి, జామ తోట ఉందనుకోండి. ప్రతివాడు జామ తోట రైతు ఏం చేస్తాడు? ప్రతిరోజు జామ తోట అంతా తిరుగుతూ ఉంటాడు. ఇంత గొడ్డలు పట్టుకుంటాడు, చిన్న గొడ్డలు పట్టుకుని, మాది పల్లెటూరు కాబట్టి చెబుతున్నా, తిరుగుతూ ఉంటాడు. ఏ చెట్టున పుచ్చుకొమ్మ ఉందో ఆ పుచ్చుకొమ్మను ఏం చేస్తాడు? నరికేస్తాడు. నరికేసి ఒక చోట గుట్టేస్తాడు. గుట్టని తెలుసా? పోగు చేస్తాడు ఒక చోట. అదే దేని వాక్యంలో మాట ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇగో నువ్వు గౌపు చదవయా, నువ్వు గౌపు చదివితే ముగిచేస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40 వచ్చిన చదువు. 40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో 41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండవారిని చూచి శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి. ఎంతకాలం చెప్పినా ఈశ్వర్ నమ్ముకోమని మాకు వద్దు 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 అన్నాడు. ఎవరండి? ధనవంతుడు. ఆఖరికి ఏమయ్యాడు? లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడిను. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను. చనిపోయి పాతి పెట్టబడ్డాడు. కనుక పిల్లరా, ఆడు ఒక మాట చెప్పాయంట, చనిపోయే ముందు నేను చనిపోతున్నాను, నా పెట్టిలో పెట్టండి, నా చేతులు బయట పెట్టాను అన్నాడు. నా చేతులు బయట పెట్టమన్నాడు. అలెగ్జాండర్ కూడా అదే అన్నాడు కదా. కనుక పిల్లరా, వాళ్ళు అడిగారు, ఏం చేతులు బయట పెట్టాలంటే, ఎంతో గడించాను చేతులతో, వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఏంట తెచ్చినదేముంది. సినిమా పాట అంటారు, ఇది ఎవరంటారు? పోయేటప్పుడు కొనిపోయేదేముంది. ఏ లోకం ఇది? మాయలోకము ఇది. మనోడు మొత్తం టకా రెడీగా ఉంటాడు. రెడీగా, అది ఎవరెడీ? కనుక పిల్లరా, మనం ఈ లోకాన్ని వచ్చి ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కొనిపోం. అందుకే 1 తిమోతి 6వ అధ్యాయం 11 చదువు. 1 తిమోతి 6వ అధ్యాయం 11 వచ్చిన త్వరగా. పైనుండి ఆశలు, మానవుడికి ఆశలు 7, 8, 9 తర్వాత చదువుకోండి. అక్కడ ఆశలు ఉన్నాయి. ఏం ఆశలు అయ్యి? ధనం సంపాదించాలని విశ్వాసులు కూడా, సేవకులు కూడా ఎంతో ఆశపడ్డారు. కానీ వారికి దొరకనందున తమను తామే పొడుచుకొని చనిపోయారంట. 7, 8, 9, 10, 11, 12 చదవండి. తర్వాత చదువు. దైవజనుడా, నీవైతే ఇవన్నీ విసర్జించు, ఈ తుచ్చమైన లోకాన్ని విసర్జించు, అనిత్యమైన లోకాన్ని విడిచిపెట్టు. చదువు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, 7 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 7 అంటే ఏంటి? సంపూర్ణత. 7 అంటే ఈ నువ్వు అలవర్చుకో, నీ హృదయంలో రాసుకో. అప్పుడు తిన్నగా ఎడగలుగుతావు, నిత్య నరకానికి వెళ్తావు. నిత్య నరకానికా? పద్దానికి తలకైపోతున్నాను తారా అంటే ఎట్లా ఇది గంగిరెద్దేవుడు, ఇది ఇంటికాడ దగ్గర కూర్చున్నాడు. అమ్మగారు వచ్చే తల ఇవ్వమంటే అంటుంది, మళ్ళీ తలక ఇవ్వమంటే అట్టం తార సంగతి. కనుక పిల్లరా, 7 విషయాలు మనలో ఆలోచించుకోవాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా. నిజమైన క్రైస్తవులు ఎవరు ఈ భూలోకంలో? చెప్పండి ఎవరైనా. నిజమైన క్రైస్తవులు ఎవరు?
నిజమైన క్రైస్తవులు ఎవరో? 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నడలా వారు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయనో, ఆడు నిజమైన క్రైస్తుడు. కనుక పిల్లరా, బైబిల్ పాటల పుస్తకం తీసుకెళ్ళినవాడు క్రైస్తుడు కాదు. క్రీస్తునందు, క్రీస్తు సమాధిలో మనం పాలివారం అవ్వాలి. అప్పుడే మన నిజమైన క్రైస్తవులు. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము వరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఎంత ధనవంతుడండి, ఎంతో ధనవంతుడు. ఆయన ఇంట్లో ఏముంది? ఎండి ఉంది, బంగారం ఉంది, పెద్ద ధనవంతుడు. ఆ మాట ఆదికాండం 13వ అధ్యాయం రాయబడింది. ఇప్పుడు చూడొద్దులే, తర్వాత చూడండి. ఒకవేళ తప్పు చెబితే రేపు వచ్చినప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వస్తా ఉంటా. కనుక పిల్లరా, ఎంతో ధనవంతుడు అయినప్పటికి కూడా ఏం చేశాడు ఆయన? తుచ్చమైన ధనం వైపు చూడలా. ఏం చేశాడు? చదువు. పునాదు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి నువ్వు నేను దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఈ లోకంలో సంపాదించాలా? రోజు డ్రెస్ తీసుకోవాలా? మంచి డ్రెస్ తీసుకోవాలా? కనుక పిల్లగా అది డ్రెస్ వేసుకోవడం పెద్ద విశేషం కాదు, కానీ సామాన్యమైన వస్త్రాలు ధరించుకోవాలి. సామాన్యమైన క్రైస్తవులుగా మానవ, అదే చెప్తాడు కదా మొదటి పేతుల్లో. కనుక పిల్లరా, శారాకు తగినట్టుగా జీవించాలి. స్త్రీలు శారాకు తగినట్టుగా జీవించాలంటాడు. ఏం చేశాడు? దేవుడు దేనికి శిల్పియో ఆ పునాదులు పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాను. ఎదురు చూసేదాము తృడపునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించేదాము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించే. ధనవంతుడు రాజు ఏమయ్యాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు ఏమయ్యాడు? అగ్నిగంత మండు గుండంలో పాలు పొందాడు. కనుక పిల్లరా, ఇవన్నీ మనం ప్రభులో పుట్టినగా వింటూనే ఉన్నాం. కానీ వింటున్నాం, వచ్చేది తింటాం, వచ్చేది విడిచిపెడుతున్నాం. ఒక దైవజనం చెప్పాడు, మందిరంలో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉంటారంట. జాగ్రత్తగా ఉండి చెవులు తెరుచుకొని చక్కగా వింటారంట. వెళ్ళేటప్పుడు గేటు తగిలిచి వెళ్ళిపోతాడు. గేటుకి విన్న వాక్యం అంతా గేటు తగిలిచి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చేటప్పుడు గేటుని అడుక్కొని తెచ్చుకుంటారట. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే మనం నో యూస్ కోయి బాయిదానయ్య. దేవుని వాక్యం ఎక్కడైనా మనం హృదయంలో దాన్ని భద్రం చేసుకోవాలి. మరి వేసింది గొర్రెలు చెప్పిన మాటలు హృదయంలో తలపోసుకుంది. యేసువారు చెప్పిన మాటలు కూడా హృదయంలో భద్రం చేసుకుంది. లోకాసువార్త 2:19, లోకాసువార్త 2:50 ఆ మాట రాయబడి చూడొద్దులే. లోక 2:19-50 ఆ మాటలో రాయబడింది. తర్వాత చదువుకోండి. కనుక పిల్లరా, ఇక్కడ ఇంకొక ఆయన చేశాడు. చదువు 11:23 చదువు, 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి నువ్వు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను మేలని యోచించి చదువు. కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతనికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానం ముందు కలుగబో బహుమానము కొరకే ఆయన చూసినాడు, దృష్టించినాడు.
కనుక ప్రియమైన సోదరుడా సోదరి, మనకి ఈ లోకం దేవుడు మనకేమీ కొదువ చేయడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం రాయబడినాడు, యెహోవా నమ్ముకున్నవారు ఏమీ కొదువై ఉండదు. సింహపిల్లలు ఏమేయగలవు ఆకలి గున్ను, యెహోవాను నమ్మి ఏ మీరు ఎక్కడుందా మాట చెప్పండి, ఎక్కడుందా? అంటే ఎట్లుందంటే మీ విషయం ఇందాక చెప్పాగా, వచ్చి ఇనేపోయేలా ఉంటున్నాను, వచ్చి తినిపోయేవాళ్ళు ఉంటున్నారు. ఏం ప్రయోజనం? ఇంతకాలం బట్టి 84:10 ఆ మాట రాయబడింది, కీర్తన 84:10. సింహపిల్లలు ఏమి గలవై? సింహపిల్లలు ఎక్కడ ఉంటాయా? ఈ పేటలో ఉంటాయా? మీ పేటలో ఉంటాయా సింహపిల్లలు? అరణ్యంలో ఉంటాయి, అన్నీ తింటూ ఉంటాయి, దానికే ఆకలేద్దంట, మనకు ఆకలేదంట. అందుకే పిల్లరా, ఐగుప్తు సుఖభోగాలు అనిపించే కంటే దేవుని బిడ్డలతో శ్రమనుంటే మేలని ఆ రాజత్వాన్ని ఏం చేశాడు ఆయన? వదిలేశాడు. నేను కూర్చుని సింహాసనం ఎక్కేవాడిని. నేనైతే సింహాసనం ఎక్కుతాను, దేవుడు వద్దురా నీకు సింహాసనం ఏబో, నీకు వద్దురా ఇదిరా. ఐగుప్తు రాజు అయ్యి నేను ఒకప్పుడు. కనుక పిల్లరా, ఆ విషయంలోనూ తర్వాత మరి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏమన్నాడు? ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 11వ వచనం. ఏ విధము చేతనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవల్లని ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలెవాడగుటట్టు ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంటాకుప్ప నుండి నన్ను లేవాలెత్తితివి, పెంటాకుప్ప నుండి లేవాలెత్తితివి, దారిద్రుడాలైనా నన్ను రాజుగా చేసి. మనం ఎవరు అండి? దరిద్రులు. ఎప్పుడు దాకా దరిద్రులు? యేసు ప్రభువుని మన హృదయంలో చేర్చుకుని ఉన్నంతకాలం మనం ఎన్ని ఉన్నా దరిద్రులమే, ఎన్ని ఉన్నా దరిద్రులు. కనుక సమస్తము పెంటతో సమానంగా. మరి పెంటకు పూలం చేర్చానన్న, పెంటకు పూలం నన్ను పేడకలు తీశాను, గొడ్లు ఏదో సావిడి తుడిశాను. మరి కనుక పిల్లరా, ఏది ఏమైనా దేవుడు మనకు చేసే మేలును మన మరణ పర్యంతం కూడా ప్రభు తీసుకునే వరకు కూడా మనము మర్చిపోకూడదు. లాస్ట్గా చదువు జపన్య 2వ అధ్యాయం. నేను కూర్చుంటాను, నువ్వు చదువు, చెప్తాను. 2వ అధ్యాయం చదువు. మొదటి అధ్యాయం 2వ వచనం. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఈడ్చి వేసేదను, ఇదే యెహోవా వాక్కు. చెప్పు, మళ్ళీ చదువు. ఏమీ విడవకుండా, దేనిని ఇడవకుండా భూమి మీద సమస్తమును నేను ఈడ్చి వేసేదను. చదువు. ఇదే యెహోవా వాక్కు. వాక్కు. ఇంకా మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేసేదను. సరే, ఒక దినాన్న ఈ లోకం ఉండదు, ఈ చర్చ్ ఉండదు, హెబ్రోన్ ఉండదు, ఏముండవు. అవన్నీ కూడా ఏమవుతుంది? దేవుడు తుడిచేస్తాడంట.
అందుకే పిల్లరా ఈ తుచ్చమైన లోకముపై మనం దృష్టి ఉంచకూడదు. నిత్యమైన రాజ్యముపై మన దృష్టి ఉంచాలి. నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చల